నేను మీ మనవి ఆలకింతును. మనము మన పరిస్థితులను బట్టి కొన్ని విధాలుగా మనము ప్రతిరోజు ప్రతిదినం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఆ ప్రార్థనలో మన అవసరతలు మన అక్కర్లు దేవునికి మొరపెట్టుకుంటాం. కానీ మనం రక్షణ పొందాలనే దాని గురించి ఎప్పుడైనా మనం మొరపెట్టుకుంటామా? మన కుటుంబ విషయంలో తర్వాత మాకు ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు అని ఎన్నో విషయాలు మనం అడుగుతుంటాం. కానీ మనకు రక్షణ, మా కుటుంబానికి రక్షణ కలగజేయి, నీవి చిత్తానుసారంగా మేము నడుచుకోవాలి ప్రభు, అలా జీవించాలి, మేము మా కుటుంబము నీ రక్షణలోనికి నడిపించాలని ఎప్పుడు మనము దేవుని అడగము. ఎందుకంటే మనము మనవి ఆయన ఆలకిస్తాడు. ఏ ప్రార్థన చేసినా కానీ ఆయన ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు కూడా. కానీ మనం ఆలకిస్తాడని అన్నీ ఒక లిస్టు పెట్టుకొని చదువుకొని ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఇలా ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి, నా ఇల్లు కూడా కొంచెం మంచిలేదు, ఇంకా అంతస్తు కట్టి అందరికంటే గొప్పగా ఉండాలని ఆలోచించి అట్లా దేవునికి మన మనవులు, మన అవసరత మనవులు దేవునికి మొర పెడతాం. కానీ మనం రక్షణలోకి నడిపించాలి ప్రభువా, నీ చిత్తానుసారంగా మేము జీవించాలి, నీ చిత్తానుసారంగా నీకు ఇష్టానుసారంగా మేము బ్రతకాలి ప్రభువా అని మనము దేవుణ్ణి అడగము. ఆ అడిగే రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ రీతిగా దేవునికి మనం మొరపెట్టుకుంటామో అప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. ఇంకొక వాక్యంతో దేవుడు ఏం చెప్తుందంటే ఎవరి మనవి ఆలకిస్తాడు. మనము దేవునికి ప్రార్థన చేస్తాము, ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తాము, ఆ ప్రార్థనలన్నీ వింటాడు. కానీ ఇంకా మన మనవులు ఏ విధంగా ఉండాలి, ఎలా మొరపెట్టుకోవాలనేది మనము దేవునితో మాట్లాడినప్పుడు, దేవుడు ఈ లోకంలో జీవిస్తున్నాం, మనం లోకానుసారంగా జీవిస్తాం. కానీ లోకంలో పాపం చేస్తూ, పాప జీవితంలో జీవిస్తూ, పాపమయంలో జీవిస్తూ తర్వాత ఇష్టానుసారంగా జీవించి మళ్ళీ దేవుని పాదాల చెంతకొచ్చి అయ్యా ప్రభువా నేను ఈ తప్పు చేసినా నన్ను క్షమించండి అయ్యా, నన్ను ఒక్కసారి క్షమించండి. దినదినము ప్రార్థన చేస్తుంటాం దేవునికి, దినదినము పడిపోతూ దినదినము ప్రార్థన చేస్తూ ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం సరి చేసుకున్నప్పుడే మన మనవి ఆయన ఆలకిస్తాడు. అది సరి చేయకుండా అలాగనే ఉంచుకొని మనం సరి చేయకుండా ప్రభువా నా మనవి ఆలకించయ్యా అని నిత్యము మనము మాదిరికరమైనగా మనము ప్రతి నిత్యం ఏదైతే మనము అన్నం కూర ఏ విధంగా వండుకుంటామో ప్రతిరోజు అదే రీతిగా మనం ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవులను ఆలకిస్తాడు. కానీ ఒకానొక సమయంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము దేవునికి ఒక రోజు మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. లెక్క చెప్పినప్పుడు నువ్వు అది లోకంలో ఉన్నప్పుడు లోకాశల్లో పడిపోయి లోక జీవితం జీవిస్తూ లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించినవు. మరి అప్పుడు నీవు రక్షణ పొందక లోకంలోనే ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవునికి లెక్క చెప్పాల్సిన దినం వచ్చినప్పుడు ఆ రోజు మనం ఏం లెక్క చెప్తాం? ఆ ఎలా లెక్క చెప్తాము? మనము ప్రభువా మరి నేను ఆ రోజు లోకంలో ఇష్టానుసారంగా జీవించినాను కదా ప్రభువా, మరి ఆ రీతిగా జీవించినప్పుడు నా ఇష్టమే అక్కడ నడుచుకున్నా, నీ ఇష్టానుసారంగా జీవించలేదు కదా ప్రభువా అని మనము దేవునికి అక్కడ ఏమీ సమాధానం చెప్పలేకపోతాం. ఆ సమాధానం చెప్పాలంటే మనము మన మనవి ఆలకించే విధంగా దేవుని మొరపెట్టాలి. ఎట్లా ఆలకిస్తాడంటే యోహాను సువార్త 9:31. ఇక్కడ వినండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఎరుగుదము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. అంటే మనం పాపుల మనవి ఆలకిస్తాడు దేవుడు. పాపులను ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకు కానీ నీతిమంతులను రక్షించుటకు నేను రాలేదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది. కానీ పాపులను రక్షించడానికే వచ్చిండు. పాపుల మనవి కూడా ఆలకిస్తాడు. మంచివారి మనవి, చెడ్డవారి మనవి, ప్రతి ఒక్కరి మనవి ఆలకిస్తాడు. కానీ మన మనవి ఆలకించాలంటే ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చిత్తానుసారంగా జీవిస్తేనే మన మనవి ఆయన ఆలకిస్తాడు. ఆయన మన మనవి ఆలకించాలంటే ప్రతి దినము మనము ఫస్ట్ రక్షణ కావాలి ప్రభువా, మెయిన్గా రక్షణలోనికి నడిపించండి.
ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మనం ఆయన దగ్గర మొరపెట్టినా ఎవరేమన్నా అనుకుంటారేమో, పక్కోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఇంకా ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మనము ఈ లోకంలో ఉన్న మనుషులకు భయపడని అవసరం లేదు. మనకు దేవుడు ఒకరోజు ఒక పాస్టర్ వస్తాడు, ఇంకొక రోజు ఇంకొక పాస్టర్ వస్తాడు. 2 రోజులు ఆ పాస్టర్ గారు వచ్చినంతకాలం పాస్టర్ గారికి భయపడతాం. కానీ ఈ లోకంలో ఆ పాస్టర్ గారు కొన్ని రోజులు వస్తారు, కొన్ని దినాలు అయిన తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత మన వెంట ఉండి మన వెన్నంటి నడుచుకునేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం భయపడాలి. ఆ దేవునికి భయపడాలంటే మన మనవి ఆయన ఆలకించాలంటే ఆయనకు భయపడాలి. మనం ఫస్ట్ ఆయనకు భయపడి ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడే మన మనవి ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. మన క్రియల ద్వారా కానీ మనం దేవుడు ఏమంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం అంటుండు. మనం క్రియలు చేస్తాం, పనులు చేస్తాం, ఇతరులకు సాయం చేస్తాం, ఇంకేదైనా అవసరత అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాము, ఇలాంటివి ఎన్నో చేస్తాం. ప్రతి ఒక్కరం చేస్తాం, చేయమన్నట్టు కాదు. కానీ మనం ఎన్ని చేసినా కానీ మనలోన మన ప్రవర్తన సరిగా లేకపోతే మనము ఎన్ని చేసినా వ్యర్థం. ఎన్ని చేసినా కానీ అప్పుడు దేవుడు మన మనవి ఆలకించాడు. మన క్రియ, మన విశ్వాసము మనం దేవుని చిత్తానుసారంగా ఉంటేనే మనం ఏ క్రియ చేసినా కానీ, ఎవరికి సాయం చేసినా కానీ, ఇతరుల పట్ల మేలు జరిగే విధంగా చేసినా కానీ, ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. నేను సమాధానం కలిగి ఉంటున్నాను కాబట్టి మీరును సమాధానాలుగా ఉండుడని చెప్తుండు. మరి ఆయనకు అంత సమాధానం, అంత ఓర్పు ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో మన కోసము ఎన్నో విధంగా ఆయన శ్రమలు పొంది ఆ కల్వరి శిలువలో మరణం ఉంది. ఆయన మన కోసం జీవించిండు, తను తాను తగ్గించుకొని ఆ శిలువ మరణం పొందిండు. ఆయనను మనము అంతా ఆయనకున్నంత ఓపిక మనలోన లేకపోతుంది. ఎందుకు? మనం లోకంలో దినదినము పడిపోతున్నాం. పక్క వాళ్ళని చూసి మనము అరే ఆమె అట్లా ఉంది కదా, వీళ్ళు ఈ విధంగా ఉంటున్నారు కదా, వాళ్ళలాగా నేను ఎందుకు ఉండొద్దు అని మనుషులకు పోల్చుకుంటున్నాం తప్ప దేవునితో మనం పోల్చుకోలేకపోతున్నాం. దేవునితో ఎప్పుడైతే మనం పోల్చుకొని దేవుని అనుసారంగా జీవిస్తామో మన మనవి ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. మన కుటుంబాన్ని రక్షిస్తాడు, మన పిల్లల్ని రక్షిస్తాడు, మన భర్తల్ని రక్షిస్తాడు. కానీ దేవుడు మనలోన ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో మనము ఇతరుల పట్ల ఆ విధంగా ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఆ విధంగా మనము దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా కానీ మనం మర్చిపోతుంటాం ఒక్కొక్కసారి. ఓహో దేవుడు ఆ మేలు చేసిందిలే, కానీ కొన్ని విషయాల్లో ఏమంటాం, అవి చీకటి దినాలే, అవి చీకటి దినాల్లో అది గతం అయిపోయింది, ఇప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు జరిగబోయే దినాల్లో దేవుని మనం వేడుకోవాలి అని అంటే గతంలో నీకు చేసిన మేలు దేవుని ద్వారా మర్చిపోతున్నావు. గతంలో ఎన్ని మేలు చేసినా కానీ వాటి గురించి నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో నేను ఈ విధంగా ఉంటే, ఈ స్థితిలో ఉంటే దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినాడు కదా, నేను ఏ పరిస్థితిలో ఉంటే దేవుడు ఈ స్థితిలో నిలబెట్టిండు, నేను ఈ విధంగా నిలబెట్టి వాక్యం చెప్తున్నానంటే అది దేవుని కృపనే, ఆయన ప్రేరేపణనే. కానీ నేనే పెద్ద గొప్పదాన్ని అది కాదు. ఆయన చిత్తానుసారంగా ఎవరమైతే జీవిస్తామో, ఆయన చిత్తానుసారంగా ఎవరమైతే మనం రక్షింపబడతామో అప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ఆ విధంగా మనం ఆయన చేసిన మేళ్ళ గురించి ఇతరులకు చెప్పాలి. మనకు మేలు చేస్తే ఇతరులకు చెప్పినప్పుడే మన ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. ఏమని వాళ్ళకి ఆ విధంగా దేవుని మేలు చేసిండు, దేవుడిని నమ్ముకున్నప్పుడు ఈ విధంగా చేసిండు కదని వాళ్ళు కొంచెం ఆలోచనలో వచ్చేసి వాళ్ళు కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది. వారికి మాదిరికరంగా ఉండాలంటే మన క్రియలు మారాలి, మన విశ్వాసం మారాలి, మన నిత్య జీవితం మారాలి. మన నిత్య జీవితం మారాలంటే మనము పొద్దుగాలనే లేచి ప్రార్థన చేసుకుంటాం. మాదిరికరమైన ప్రార్థన ప్రతి నిత్యం ఈ విధంగా మనం లేచి ప్రార్థన చేసుకోకుండా కొన్ని సమయాల్లో కూడా లేచి మన ఇంటి పనులు చేసుకుంటాం త్వరగా. కానీ ఇప్పుడు మనలోన మార్పు తెచ్చుకొని, ఇప్పటి నుంచైనా కానీ మనలోన మార్పు తెచ్చుకొని ఉదయకాలంలో లేవగానే ఎవరితో మాట్లాడకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తుతోని మాట్లాడినప్పుడు ఆ దేవుడు మన మనవి తప్పకుండా ఆలకిస్తాడు. మన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన మనకు ప్రభు నేను ఈ లోకంలో లోకానుసారంగా జీవిస్తున్నానేమో ప్రభు, ఒకసారి నన్ను సరిచేసుకొనుటకు నాకు సహాయం చెయ్యి, నేను పడిపోతున్నానేమో ప్రభు నాకు తెలియట్లేదు,
నేను చెడిపోతున్నానేమో ప్రభువా, నా వల్ల, నా ప్రవర్తన వల్ల నా పిల్లలు, నా భర్త మారలేకపోతున్నారేమో ప్రభువా, నేను ఇలా ఉంటున్నానేమో అని ఒకసారి ఆయన పాదాల చింత గోజాడి అడుగుదాం. ఈ రోజు నుంచైనా మనలోని మార్పు తెచ్చుకొని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మన మనవి తప్పకుండా ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడు వినడేమో అని అనుకోవద్దు, వింటాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. కానీ ఆయన ఆలకించే దేవుడు కాబట్టి ఆయన మాదిరిగా మనం జీవించాలంటే మన ప్రార్థన మెయిన్గా ఉండాలి, మన క్రియలు మారాలి, మన విశ్వాసత పెరిగిపోవాలి దినదినం. అలా పెరిగినప్పుడే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. మన నిత్య జీవితంలో ముందుకు సాగిపోయే విధంగా దారి చూపిస్తాడు దేవుడు. ఈ విధంగా ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా మనము దేవుని దగ్గరలో ఉండి ఆయన పాదాల చింత మొరపెట్టుకుందాం. దేవుడు యొక్క చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.